డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్ కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3150 కోట్లు దీనికి పెట్టింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్ లకు ఒక 1100 కోట్లు పెట్టింది అధ్యక్ష. 4200 కోట్లు పెట్టింది అధ్యక్ష. అధ్యక్ష 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7000 కోట్లు అయినట్టుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈ రోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు పేరు మార్చుకో. తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో. చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్లు ఇచ్చిండు అంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష. ఇంత జరిగిందా అధ్యక్ష? మురళీధరరావు గారు రాసిన ఒక లెటర్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా. ఫ్రమ్ సి మురళీధర్, బీటెక్ FIE, Engineering Chief Irrigation and CAD Department, Erramanjil, to the Principal Secretary to Government I&CAD Department, Telangana State Secretariat. Date 9/6/2015. 2015లోనే మురళీధరరావు గారు ENC ఇరిగేషన్ కేసీఆర్కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తా అధ్యక్ష. The funds are proposed to meet the expenditure for the construction of the above Palamur Rangareddy lift irrigation scheme from the state funds only. The presently ongoing Pranita Chevella scheme is sought for approval as a national project from the Government of India, after which this project can be proposed under state plan funds over the next 4 years. స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అడగం. ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు 9/6/2015 నాడు క్లియర్ గా వాళ్ళ ENC గవర్నమెంట్ లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవరిని ఒక రూపాయి అడగాం, రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ, ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. బీమాకి 90% ఉంది మాకు. మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది. ఈ రోజు 85,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే. లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నం అవుతుండే. వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి, REC నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో
ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా, తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేట్ కు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సిలో ఆర్ఈసిలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాల సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈ రోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. నేను ఎందుకు గాంధీ భవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారికి, వారు తెలిసి దోపిడీకి పాల్పడడానికి నిర్ణయం చేసిండా, లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిండా, అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా. లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ రోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈ రోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టిండి అధ్యక్ష. పోని ఈ కట్టిందన్న నిజమై మనకు నీళ్ళు వచ్చి ఉంటే 5 ఏళ్లకో 10 ఏళ్లకో అన్నా మనం మర్చిపోయేటోళ్ళం. కానీ అది కూడా చేయలే అధ్యక్ష. ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్ఠంగా పదం నాకు తెలియదు, ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము, కానీ చెప్పడానికి వేరే భాష లేదు. ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీశైలం దగ్గరకు పోయి నల్లమల ఫారెస్ట్ లో పనులు జరుగుతున్నాయి, అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బి హర్షవర్ధన్, బి అంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసిండు అధ్యక్ష 2016లో. ఆ పిటిషన్లో ఎన్జిటిలో 17 ఫిబ్రవరి 2017లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది అధ్యక్ష. ఇది ఆ మీటింగ్ ఆ డాక్యుమెంట్ ఎన్జిటిలో వేసిన డాక్యుమెంట్ అధ్యక్ష, నేను మీ ముందర పెడుతున్నా. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఆన్ 11/1/2017. The affidavit also asserts that the state of Telangana would be implementing the disputed project only with regard to the supply of drinking water and not for irrigation. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ల కోసమే కడుతున్నాము, ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష. సాగునీటికని ఎందుకు ఒప్పుకున్నాడంటే పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలంటే సాగునీరు బహానాతోనే ఆ పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి ఎన్జిటీలో కేసు వేసింది అధ్యక్ష. ఎన్జిటి ఏం చేసింది, ఇవన్నీ చూసి నువ్వు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి కొన్ని 100 కోట్లు అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వు ఇవన్నీ నిర్మిస్తున్నావు, నీకు ఫైన్ పెనాల్టీలు వేస్తున్నావు అని తెలంగాణ రాష్ట్రానికి బీరం హర్షవర్ధన్ పిటిషన్ మీద కొన్ని 100 కోట్ల ఫైన్లు పెనాల్టీలు వేసింది అధ్యక్ష. దాంతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అధ్యక్ష. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో 2021లో ఏం అఫిడవిట్ వేసింది అధ్యక్ష, ఇది సేమ్ 2021లో 8/12/2021 మన ఇరిగేషన్ సెక్రటరీ ఆనాటి రజత్ కుమార్ గారు అఫిడవిట్ ఫైల్ చేసిండు అధ్యక్ష. రజత్ కుమార్ IAS. ఇందులో వారు ఏమంటారంటే 2021లో, అది 17లో, ఇది 2021లో PRLIS అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాజ్ ప్రెజెంట్లీ ప్లాన్డ్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఇరిగేషన్. మేము వ్యవసాయానికి ప్రాజెక్టే కడతలేము, వ్యవసాయానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు ముందర పోయి ఈరోజు రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ పోయి ఫైల్ చేసిండు అధ్యక్ష. చివరికి సుప్రీంకోర్టు 17/2/2023 లేటెస్ట్ వన్, అంటే ఆయన దిగిపోయే సంవత్సరం
సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అధ్యక్ష, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, సుప్రీంకోర్టు డైరెక్షన్ డేటెడ్ 17/2/2023. అంటే మొత్తం డీటెయిల్స్ అంతా రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నారంటే, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఎన్రూట్ విలేజెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 7.15,000 million cubic feet ఆఫ్ వాటర్. అంటే 7.15 TMCల నీళ్లు తాగునీళ్లకు వాడుకోవడానికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తున్నామని 17/2/2023 నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 12.5 లక్షల ఎకరాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండకు నీళ్లు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాని 55,000 కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే, సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు చదివినిపించిన కదా అధ్యక్ష, ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ తాగునీరు, సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు. జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి 5 లిఫ్టులు, 32 పంపులు, 55,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే, ఆ పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్ కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు ఆ కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు, నువ్వు 45 TMCలకు ఎట్లా ఒప్పుకున్నావని. నేను అడుగుతున్న అధ్యక్ష తమ ద్వారా, ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష, దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి, చాలా మందికి తెలవాలి. జూరాల దగ్గర ఏదైతే 72 జీవో 2013 నాడు మంజూరు చేశారో 70 TMCలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టు అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఎవరు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే. ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టినామని చెప్పి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవోకు ఒక చట్టబద్ధత, ఒక రక్షణ కల్పించారు. ఎప్పుడైతే జూరాల నుంచి శ్రీశైలం మారిందో, సోర్స్ మారింది, 90 TMCలు పెరిగింది, మొత్తం లిఫ్టులు, పంపులు, ఏరియాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్ గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు, ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి, నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డరు వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష, చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష. చంద్రమౌళీశ్వర్ రెడ్డి అండ్ అదర్స్ ఏదైతే బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లో వీళ్ళు చేరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీన్ని మొత్తం జూరాల ప్రాజెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో అయింది, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే శ్రీశైలంకు మారిందో, ఎప్పుడైతే 70 TMCలను 90 TMCలుగా మార్చిందో, సోర్సు మారింది, ప్రాజెక్టు మారింది, అంచనాలు మారినాయి. ఇది కొత్త ప్రాజెక్టు 2015లో మంజూరు చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపండి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపండి అని అక్కడ ఉన్న ఇరిగేషన్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోయి అన్ని దగ్గరలో పిటిషన్లు పెట్టి కోర్టుకు పోయింది అధ్యక్ష. దాంతో ఏమైంది, 2022 వరకు సోర్సు చెప్పలేదు, అంచనాలు చెప్పలేదు, డిపిఆర్ లేదు. మెడకు గట్టిగా బిగుసుకొని కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేదాంతో పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటకు రావాలని వేసింది. అప్పుడేమన్నాడు, పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టాండ్స్ తీసుకోకుండా మేము 90 TMCలు ఏదైతే అనుకున్నామో మాకు మంజూరైంది